మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో నెమలిగుండ్ల రంగనాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తి భావంతో కొనసాగుతున్నాయి। ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు। వివరాల్లోకి వెళితే గిద్దలూరు నియోజకవర్గంలోని నెమలిగుండ్ల రంగస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోనాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు। అలాగే మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జే పుల్లల చెరువు గ్రామంలో జరుగుతున్న నెమలిగుండ్ల రంగనాయక స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీతో పాటు పలువురు శాసనసభ్యులతో కలిసి సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి దర్శనం పొందారు। ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। కూడా ఈ దేవస్థానానికి రావాలని ప్రయత్నం చేసినప్పుడు కూడాను నాకు ఇక్కడికి వచ్చేదానికి అవకాశం దొరకలేదు। ఒకరోజు దగ్గరలో వచ్చి గుడికి వెళ్దామంటే ఆ రోజున శనివారం మాత్రమే దర్శనం ఉంటుంది అని చెప్పడం జరిగింది। ఏదేమైనా అశోక్ రెడ్డి గారు తప్పనిసరిగా ఈ 4 రోజుల్లో ఒకరోజు మీరు అవకాశం ఉంటుందని చెప్పడం, వారికి కూడా ఈరోజు దేవుడు స్వామివారి దర్శన అవకాశాన్ని కల్పించినందుకు తప్పనిసరిగా స్వామివారి కటాక్షాలు మనందరికీ ఉన్నాయని చెప్పేసి భావిస్తూ ఈ కళ్యాణోత్సవం పాల్గొనే అదృష్టం కలిగింది। తర్వాత ఇక్కడికి వచ్చే కష్టాలు కూడా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది। ఎందుకంటే అటవీ శాఖలో మనం ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి। అదేవిధంగా ఇది చూస్తే చుట్టూ కొండల ఎత్తులో వస్తే బాగా డౌన్లో లోయలో ఉన్నటువంటిది ఆ నెమలిగుండం కూడా చాలా లోతుగా ఉందని చెప్పేసి ఇక్కడ అర్చక స్వామి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది। ఏదేమైనా ఇంత దూర ప్రాంతంలో ఫారెస్ట్ లో ఈరోజు ఇక్కడికి వారు మొదటిసారిగా వచ్చినా కూడా వారి ఇలవేల్పు కానీ వారి అబ్బాయి పేరు కానీ రంగనాథుడు ఆ దేవుడి మీద ఆయన ప్రత్యేకమైనటువంటి దీనితో ఈ రోజు ఎన్ని పనులున్నా నేను కళ్యాణోత్సవంలో పాల్గొంటానని చెప్పి వారు వచ్చి పాల్గొన్నందుకు మన యొక్క రంగనాయక స్వామి భక్తుల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మంత్రివర్యులను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను।